ఒక్కడిని కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆంజనేయ తిరుమల స్వామి క్షేత్రం చేతి తోక కూడా విరిగిపోతే బొమ్మే కదా మళ్ళీ చేయిస్తామని మాట్లాడారు స్వామి. ఎంత ఎంత ఘోరం అండి. ఈ రోజు వాడి పరిస్థితి ఏమిటండి? ఆ కొడాలి నాని ఆ సిమెంట్ విగ్రహమే కదా, అది పగిలిపోతే ఏముంది, అది బొమ్మే కదా, రథం తగలబడిపోతే కర్రే కదా, మేము చేయించేస్తాం. మీరు తాటకూరు సొమ్మండి. సింహాలు కూడా అంతే కదా, కనకదుర్గమ్మ వారి ఆలయంలో సింహాలు పోతే మళ్ళీ చేయిస్తాం వెండితో. ఎంత కావాలో చెప్పండి అంటే ఏంటి, ఒక ప్రాశస్త్యం ఉంటుంది, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తా ఉన్నాయి, అవి అమ్మవారి దగ్గర ఉన్నాయి, ఎంతో మహిమ గలవి, అవి పోతే ఏంటి ఈ మాటలా? ఎంత ఘోరం అండి. హిందువుల తాలూకా మనోభావాల్ని వికలం చేసేశారు పవన్ గారు. దానికి ప్రాయశ్చిత్తం దేవుళ్ళు శాపాలన్నీ తగిలి భారతదేశ చరిత్రలో ఎవరికీ చెప్పని గుణపాఠం, దయనీయ స్థితి, దిక్కుమాలిన స్థితి. ఈరోజు చీ అని చేదరించుకున్నా కూడా సిగ్గు లేకుండా మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతకంటే పరాభవం, ఇంతకంటే పరాకాష్ట రాజకీయాలలో ఇంతకంటే చేత్కారం ఎక్కడైనా ఉంటుందా పవన్ గారు? అతిగతి లేకుండా ప్రజలు చెంపపెట్టి చేసి నోరు మూసుకొని కూర్చుంటారని చెప్పి కక్షంతా కూడా తీర్చుకున్నారు. ఈ రోజు వాళ్ళందరినీ కూడా చేదరించి పక్కగా నెట్టేశారు. కాబట్టి ఇంత జరుగుతున్నా పవన్ గారు మరి రాజకీయ గురువుని, నేను ఈ ప్రభుత్వానికి నేను రాజగురువుని అని చెప్పుకున్నాడే తప్ప ఎక్కడైనా ఒక మంచి పని చేశాడా ఈయన? స్వరూపానంద, ఈ స్వరూపానంద అండి. ఈయనకి అడుగులు మడుగులెత్తుతూ ఈయనేమో కాశీలో గంగలో ముంచేసి నేను హిందువుడిగా మార్చేశానని ఒక పెద్ద నాటకం ఆడి హిందువులందరినీ మోసం చేశారు ఇద్దరు కూడా. అసలు దీని మీద 420 కేసులు కూడా పెట్టాలి. నిజంగా హిందువులుగా మార్చేయమని చెప్పి సాంప్రదాయ బట్టలు వేసి బొట్టు పెట్టి మెడలో ఒక రుద్రాక్షమాల వేసి నేను హిందువుడిగా మార్చానని చెప్పడం అది ఎంత మోసం పవన్ గారు. ఈ దుర్మార్గుడైనటువంటి స్వరూపానంద, ఈ జగన్మోహన్ రెడ్డి అలాగా ఒకరి తాలూకా విశ్వాసాలు, మత విశ్వాసాలతో ఆటాడుకోవచ్చా? అది ఎంత ఘోరం, ఎంత నేరం. ఆయన కేసులు పెట్టాలా లేదండి? ఇన్ని రాష్ట్రంలో మొదటి మోసం చేశాడు, మొదటి మోసం. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే, ఎలక్షన్ అయినంత వరకు మౌనంగా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే లేదు ఆయన క్రైస్తవుడే, మా అబ్బాయి ఏమి హిందూ మతం స్వీకరించలేదని. ఆయన గెలిచిన వెంటనే జెరూసలేం వెళ్ళాడు. ప్రమాణ స్వీకారంలో బైబిల్ మీద ఒట్టు వేసి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్నాడు. మరి హిందువులు మోసం చేయడం కాదా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను క్రైస్తవుడిగానే పోటీ చేస్తున్నాను, నేను అలాగే ఉన్నానని చెప్పుకోవచ్చు కదా. నిజంగా కూడా ఎవరు కూడా మారమనలేదు, ఏ హిందువు కూడా మీరు హిందూ మతానికి మారండి అని చెప్పలేదు, దాని గురించి ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఎందుకు మోసం చేయడం? ఇప్పుడు ఈ రోజు ఋషి శౌనక్ ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను హిందువుని అని చెప్పుకున్నాడు. అక్కడ ఎవరు దాన్ని అడ్డు పెట్టలే. ఆయన అభిమతం, వ్యక్తిగతం. అలాగే అలా చెప్పొచ్చు కదండి పవన్ గారు. అలాగే అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు ఆయన. మరి